మా అమ్మ చేతి సాంబార్ రెసిపీ చూపిస్తాను. ఫస్ట్ అయితే మనకు కావాల్సిన వెజ్జెస్ అన్ని సెపరేట్‌గా బాయిల్ చేసి పెట్టుకున్నారు. తర్వాత కందిపప్పు ఉంటుంది కదా! సో, అది కూడా మంచిగా స్మూత్‌గా అయ్యేలాగా బాయిల్ చేసి పెట్టుకున్నారు. ఇప్పుడు చింతపండు, ఉప్పు, పసుపు అండ్ సాంబార్ పౌడర్, కొబ్బరి కూడా వేయాలి. వేసి ఇలాంటి పేస్ట్ చేసుకోవాలనమాట. ఆ పేస్టే మెయిన్ ఈ సాంబార్‌కి. ఇప్పుడు ఆ పేస్ట్ అంతా కూడా మనం ఎందులో సాంబార్ పెట్టుకుందాం అనుకుంటున్నామో అందులో ట్రాన్స్‌ఫర్ చేసుకొని అది కొంచెం వాటర్ కూడా వేసి ఒక చిన్న బెల్లం ముక్క వేశారు. అంటే మేమైతే స్వీట్ ఎక్కువగా ఇష్టపడతాము. అన్ని టేస్ట్స్ సమానంగా ఉంటేనే నచ్చుతుంది నాకైతే. కొంతమంది స్వీట్ ఇష్టపడరు. ఇష్టపడిన వాళ్ళు అది స్కిప్ చేసేయచ్చు. తర్వాత ఈ బాయిల్ చేసుకున్న వెజ్జెస్ అన్నీ వేసుకుని మంచిగా వాటర్ పోసుకోవాలి. టమాటా ముందుగా బాయిల్ అవ్వక్కర్లేదు కదా! సో, అందుకని టమాటా లాస్ట్‌లో వేసాము. వేసేసి ఇప్పుడు బాగా మరిగించుకోవాలి. అది ఎంత మరిగితే అంత టేస్ట్ వస్తుంది. ఇప్పుడు పోపు కోసం వెల్లుల్లిపాయ, జీలకర్ర, ఆవాలు, ఎండుమిర్చితో పోపు పెట్టి సాంబార్లో కలిపేశారనమాట. ఇది మొత్తం మా సాంబార్. మీకు ఎలా అనిపిస్తుందో కామెంట్ చేయండి. టేస్ట్ అయితే చాలా బాగా వచ్చింది. ప్లీజ్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.